తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. బెంగళూరు చెన్నై రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 8 కార్లు, 2 బస్సులు, 4 లారీలు ఒకదానికొకటి ఢీకొని ధ్వంసమయ్యాయి. ఓ వ్యక్తి మృతి చెందగా మరో 15 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాతులను హోసూరు, కృష్ణగిరి ఆసుపత్రులకు తరలించారు. హోసూరు సమీపంలోని పేరండ్లపల్లి వద్ద ఈ ఘటన జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం సీతారాంపురంలోని స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కళాశాలలో గ్రాడ్యుయేషన్ డే ఉత్సాహంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీపీఎస్సీ మాజీ చైర్మన్ పిన్నమనేని ఉదయ్ భాస్కర్, సూర్యచంద్రరావులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉదయ్ భాస్కర్ మాట్లాడుతూ విద్యకు అంతం లేదని, మనిషి గొప్పతనాన్ని పెంపొందించేది విద్యేనని అన్నారు. విద్యార్థులు అనుకుంటే ఏదైనా సాధించగలరని, అవకాశం ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం ద్వారా ప్రపంచ జ్ఞానం అలవడుతుందని అన్నారు. టెక్నాలజీ అభివృద్ధి జరుగుతున్న క్రమంలో వస్తున్న మార్పులను గమనించి ఆ దిశగా ప్రయాణం చేస్తేనే లక్ష్యాలు చేరుకోగలరని అన్నారు. నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ ను హైడ్రా కూల్చివేతలపై ఎంఐఎం అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. హైడ్రాకు చట్టబద్దత లేదని, సీసీఎంబీ, జీహెచ్ఎంసీతో సహా అనేక ప్రభుత్వ కార్యాలయాలు నెక్లెస్ రోడ్ చెరువులు ఎఫ్టీఎల్ పరిధిలోనే ఉన్నాయని అన్నారు. మరి వాటిని కూడా ప్రభుత్వం కూల్చివేస్తుందా అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సీసీఎంబీ ఆఫీస్ హిమాయత్ సాగర్ వద్ద ఉందని, అది కూడా కూల్చేస్తారా అంటూ నిలదీశారు. हमने हमारे कॉर्पोरेटर्स ने मेयर साहिबा से कमिश्नर के पास जाकर वो जो हाइड्रा बनाया गया है उसको हमने बताया है कि वो उसका कोई लेजिस्लेटिव लीगल बैकिंग नहीं है, उसको वो पब्लिक डोमेन में है। और फिर हमारे एमएलए कौसर साहब जाकर चीफ सेक्रेटरी को भी बोले हैं, ये बात हम बोले हैं। और तीसरी बात ये है कि जीएचएमसी का जो ऑफिस है, अभी जीएचएमसी का ऑफिस है ना, तो हम लोग जो है हमारे स्कूल में जब हम लोग बस में जाते थे, हैदराबाद पब्लिक स्कूल को बस में जाते थे, मेरे को अच्छी तरह याद है हमारी जो बस होती थी वापसी में ऐसा आती थी, या फिर कभी कभी मैं पब्लिक स्कूल को जाता था बस पकड़ के, एक बस नंबर 7 होती थी, अभी भी होंगी, डबल डक्कर में बैठ जाता था मैं, ऊपर बैठने का बड़ा शौक था मेरे। हाँ, वो लिबर्टी से जाती थी, लिबर्टी से टैंक बन जाती थी। वहां पर जहां पर जीएचएमसी का ऑफिस है वहां पर एक वाटरफॉल था, मैं ही देखा सो हूं। नेकलेस रोड एफटीएल पर है, तोड़ो उसको आप। नेकलेस रोड एफटीएल पे है, बोल रहा हूं मैं आपको, तोड़ते आप उसको, तोड़ना चाहिए ना भाई, कौन रोक रहा आपको, एफटीएल है।
सीसीएमबी का गवर्नमेंट ऑफ इंडिया का ऑफिस है हिमायत सागर के पास, बना लिया आप, गवर्नमेंट ऑफ इंडिया का है। तो ये हमारा ऑब्जेक्शन इस बात पर है, ये हमारा ऑब्जेक्शन इस बात पर है। और फिर जहां पर निजाम के जमाने में जब हुकूमत थी उनकी, तो उन्होंने उसको क्या बोलते, टोन बोलते, क्या बोलते हो, पत्थर को, हाँ? नहीं, वो स्टोन्स लगाते थे कि ये एफटीएल है, स्टोन्स लगाते थे, अभी भी है वो, देख लो आप जाके। ये है हमारा, हम तो चीफ सेक्रेटरी मैडम को भी बोले, మేయర్ సాహిబా को भी बोले, अब वो गवर्नमेंट देखना उसको। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కాకినాడలో ఉత్సాహంగా బాల బాలికలకు శ్రీకృష్ణ వేషధారణ పోటీలు. చిన్నారుల్లో ఆధ్యాత్మిక భావాన్ని పెంచడానికి ఈ పోటీలు చేపట్టామన్న నిర్వాహకులు. నర్సీపట్నం ఆర్టీసీ డిపో స్థలాన్ని లీజుకిస్తే సహించేది లేదు. పూడిక పనులపై ఆర్టీసీ అధికారులు వివరణ ఇవ్వాలన్న స్పీకర్ అయ్యన్న. తెలంగాణ రాష్ట్రంలోని తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరద. అప్రమత్తమైన అధికారులు. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలపై హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు. అక్రమ కట్టడాలైన ప్రభుత్వ కార్యాలయాలను కూడా కూల్చివేస్తారా అంటూ సూటి ప్రశ్న. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.